పరిస్థితి. సో ఏంటి మీరు రెడీనా? ఎప్పుడు పెడదాం? మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ని ఈ రోజు తీసుకొస్తారా, రేపు తీసుకొస్తారా? చెబితే వీళ్ళు వస్తారు. మీరు ఎవరికి అర్హత లేకుండా ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని చూపిస్తే దే ఆర్ రెడీ టు రిజైన్. ఎస్, రియాక్ట్ అవ్వండి. కార్యక్రమం అవగానే నేనే మిమ్మల్ని సంప్రదిస్తాను రాజు గారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేను ఇప్పుడు ఇదే వేదిక మీద నేను లేవనెత్తిన ప్రశ్నలు సోదరుడు మన రవినాయుడు గారు కూడా అందుబాటులోకి వచ్చారు. 1:1 రూల్ నెంబర్ 20 ఏం చెప్తోంది? అది మేము చెప్పిన రూల్ కాదు కదా. మీకు 1:1 రూల్ నెంబర్ 20 డిఎస్సి రూల్ నెంబర్ 20 ఏం చెప్తోంది? అసలు ఎందుకు దానిలో మారింది? అక్కడే ఒక తేడా జరిగిందనేసి అర్థమవుతుందా? జీవో నెంబర్ 74 ఉండగా జీవో నెంబర్ 447 తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? 2% ఇప్పుడు అవన్నీ కాదు సార్, ఇప్పుడు అవన్నీ నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలు. అవి అధికారులు ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ స్కామ్ జరిగింది కాదు స్కామ్ జరిగింది అనడానికి స్పష్టమైనటువంటి ఆధారం. ఎస్, స్కామ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారం. డిగ్రీలు లేకుండా ఉద్యోగాలు సాధించింది వీళ్ళు అనేది ఒకటి తీసుకొచ్చండి, అయిపోయింది. ఇంకా ఈ హారిజెంటల్ రిజర్వేషన్, తర్వాత వచ్చేసి ఈ వర్టికల్ రిజర్వేషన్లు, తర్వాత వచ్చేసి ఇవన్నీ అవసరం లేదు. ఇంకా రోస్టర్ పాయింట్స్ 1:1 ఇవన్నీ వద్దు. ఇదిగో ఇతను బీఈడీ చేయకుండా ఇతనికి స్కూల్ అసిస్టెంట్ ఇచ్చారని చెప్పి చూపించండి. ఇంతతో క్లోజ్ చేసేద్దాం. ఈ డిఎస్సి సంగతి ఏందో తెలుద్దాం. ఖచ్చితంగా నారా లోకేష్ గారు రిజైన్ చేసేదాకా మనం పోరాటం చేద్దాం. ఖచ్చితంగా ఆ ఒక్కటి చేయండి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇంతకు మించినటువంటి మీకు వజ్రాయుధం కావాలని చెప్పండి. ఇంత మంచి వజ్రాయుధం ఇచ్చారు. 100% తీసుకొస్తాం. ఈ రోజు నుంచి జరిగే ప్రాసెస్ అదే. ప్రతిరోజు దీని మీదే నిరంతరంగా పోరాడతాం. ఈ రోజు ఒక రోజుతో ఆగే పోరాటం కాదు ఇది. ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు క్రియేట్ చేస్తున్నారని. ఎక్కడ కాదు, గతంలో 2 నెలల క్రితమే దీని మీద పోరాటం. అభ్యర్థులతో మళ్ళీ వాళ్ళు కేసులు ఉన్నాయి సార్. ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? సమాచారం ఇవ్వడానికి భయపడుతోంది ఎందుకు? అజయ్ గారు ఏంటి? అజయ్ గారు చెప్పండి. అజయ్ గారు సరే సురేష్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు మాట్లాడండి. ఈ రోజు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సి అవకతవకల మీద, డిఎస్సీలో జరిగిన స్కామ్ మీద అన్నారు కదా. ఈ రోజే ఏ సెంటర్ లో కూర్చోబెట్టారు?